చేతిలో సామాజిక అస్త్రం సరే మా ప్రతినిధి నందిని దగ్గరికి వెళ్దాం. ముఖ్యంగా ఈ యొక్క ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అనేది వివరించే ప్రయత్నం చేస్తుంటాను. ఓవర్ టు యు నందిని. థ్యాంక్ యూ రవీంద్ర. కూటమి ప్రభుత్వం పైన రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మండిపడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డిఏ అంటే బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి మొత్తంలో చెల్లించలేదు, ఇంకా చాలా అయితే పెండింగ్ ఉంది అంటూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి, సూపర్ 6 తో పాటు కొన్ని హామీలు అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం కూడా మీకు చెల్లిస్తాము, మీ ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన కనీసం దానికి సంబంధించి ఎటువంటి సూచన కూడా ఇవ్వకపోవటం, ఇలా చేస్తామనో చెయ్యమనో దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వకపోవటం అనేది రిటైర్డ్ ఎంప్లాయీస్ కి అయితే ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అలాగే పూర్తిగా మమ్మల్ని మర్చిపోయారు వీళ్ళు అని చెప్పేసి అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనమైతే కొన్ని లైవ్స్ కూడా పెట్టడం జరిగింది. అందులో చాలా మంది కాలర్స్ అయితే మాక్సిమం మొత్తం కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కాల్స్ చేసి వాళ్ళ ఆవేదన అయితే చెప్పడం జరిగింది. ఏంటి, మేము ఈ వృద్ధాప్యంలో ఉన్నామమ్మా, మాకు రావాల్సిన పెన్షన్ డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా ఇలాగా బాధ పెట్టడం ఎంతవరకు సమంజసము ఈ కూటమి ప్రభుత్వానికి అంటూ కూడా చాలా మంది వృద్ధులైతే వారి గోడుని వెళ్ళబుచ్చుకున్న పరిస్థితి. మా పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవాలి, మా పిల్లల్ని మేము చదివించుకోవాలి, ఏదైనా గానీ కొంత ఆరోగ్యం కనుక క్షీణించిన పరిస్థితిలో మేము కనీసం హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా మా దగ్గర ఒక్క పైసా కూడా లేని పరిస్థితిలోకి మమ్మల్ని నెట్టేశారు. అలాగే మేము కనీసం తినడానికి కూడా సరైన తిండి కూడా మాకు లేదు అంటూ ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది అయితే నిజంగా చాలా అంటే చాలా ఏడ్చిన సంఘటనలు కూడా మనం ఆ కాల్స్ లో విన్నాము. అయితే దీనికి సంబంధించి చాలా మంది అయితే వాయిస్ మెసేజెస్ కూడా పెడుతున్నారు. ఉచిత పథకాలు అంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు ఉచిత పథకాలు, అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని ఉచిత పథకాలు, ముందు ఇన్ని సంవత్సరాలు గొడ్డులాగా కష్టపడి చాకరీ చేసిన మా జీతాలు మాకు ఇప్పించండి మహాప్రభు, తర్వాత మీరు ఉచిత పథకాలు ఇచ్చుకుందరు గాను అంటూ చాలా మంది అయితే దీనికి సంబంధించి మండిపడుతున్న సందర్భాలు కూడా మనమైతే చాలానే చూసాము. అయితే సంక్రాంతి వచ్చింది, ఏమన్నా పండుగలు వచ్చినాయి అంటే డిఏలు ఇస్తున్నాము అని చెప్పేసి అయితే కొన్ని ప్రకటనలు అయితే చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా పూర్తి మొత్తంలో ఉద్యోగులకైతే చేరటం లేదు, వాళ్ళ అకౌంట్లో అయితే పడటం లేదు అన్న సందర్భాలు కూడా మనం చాలానే విన్నాము ఈ 4-5 రోజుల్లో. అయితే దీనికి సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ ఒక సమావేశాన్ని అయితే మనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఎంతో మంది ఇప్పటికే ఆ రోజు రావటం కోసం ఇప్పటి నుంచే వాళ్ళ స్లాట్ని అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ మేరకు అర్థమవుతుంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళ బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక వాళ్ళు ఎంత సతమతం అయిపోతున్నారో కూడా మనం చూసుకోవచ్చు రవీంద్ర. అయితే దీనికి సంబంధించి ఇన్ని రోజులు వాళ్ళు ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అయితే తిరగడం జరిగింది. ఎంత తిరిగినా కానీ వాళ్ళు పనిచేసిన చోటనే మళ్ళీ వాళ్ళు తిరిగి ఏమి లాభం అంటే వాళ్ళకి రావాల్సింది కూడా వాళ్ళు తీసుకోక ప్రభుత్వం అయితే మొండి చేయి చూపించింది వాళ్ళకి అని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలి అంటూ కూడా మన లైవ్ లో అయితే వాళ్ళ గోడుని వెళ్ళబోసుకున్న పరిస్థితి రవీంద్ర. అయితే కూటమి ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్ ని సరిగ్గా పట్టించుకోకుండా ఇదే రకమైన పోకడతో ఉంటే గనక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఘోర పరాజయం పొందాల్సి వస్తుంది అంటూ కూడా కొంతమంది ఎంప్లాయీస్ అయితే విమర్శలు కురిపిస్తున్న సందర్భాలు కూడా మనం చూసాము. ఖచ్చితంగా నిజంగానే కూటమి ప్రభుత్వం గనక దీనిపైన సరైన చర్య తీసుకోకపోతే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది అన్న ఆలోచనలు కూడా నిజంగానే వచ్చేస్తున్నాయి. ఇది రవీంద్ర, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నందిని. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ వారు పడుతున్నటువంటి బాధలు, వారు పడుతున్నటువంటి ఆందోళన కానీ ఇంత అంత కాదు. సర్వీస్లో ఉన్నటువంటి వారి సమస్య ఒకటి, సర్వీస్ నుంచి బయటకు వచ్చినటువంటి వారు, రిటైర్డ్ అయినటువంటి వారి పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది.